వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చాడా శాస్త్రి గారు ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించి ఓ ఆర్టికల్ రాశారు. నిజంగా ఆ ఆర్టికల్ ఎందుకో మనసుకు హత్తుకున్నలాగా అనిపించింది. మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ ఆర్టికల్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకొచ్చాను. అలాగే చాడా శాస్త్రి గారికి ఇలాంటి మంచి ఆర్టికల్ రాసినందుకు మనందరి తరపు నుంచి కూడా అభినందనలు తెలియజేస్తున్నా. పెళ్ళాం బాధ్యత లేదు, పిల్లలు లేరు, కుటుంబ బాధ్యతలు అంతకన్నా లేవు, పోగేసుకోవాలి అనే యావ లేదు, తరువాత తరం వాడికి తన పదవి ఎలా ఇవ్వాలి అనే తాపత్రయము లేదు. ఉన్నది ఒక్కటే కోరిక, ఒక్కటే ధ్యాస, నా భారత్ని విశ్వగురువు ఎలా చెయ్యాలి. ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎన్ని విమర్శలు వచ్చినా, ఎన్ని తిట్లు తిట్టినా ఉన్న సమయమంతా కాదు జీవితం అంతా దేశానికి అంకితం ఇవ్వాలి. ఇది కూడా నిస్వార్థ దేశభక్తితో. ఇది కాదు దేశానికి తను అర్పించడం అంటే. ఏ శతాబ్దాలకో ఒకరు పుడతారు, ఆ సమయంలో మనం ఉండడం మన అదృష్టం, గుర్తించలేని వారి దురదృష్టం. రాజకీయాల్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి రాజయోగమే. నేను ఎవరి గురించి చెప్తున్నానో అర్థమైందిగా? అవును, మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ. ఆయన మా కాలంలోనే ప్రధానిగా పనిచేశారు అని రేపు ముందు తరాలు ఆయన గురించి మాట్లాడుతున్నప్పుడు ఆయన్ని మేము చూసాము అని చెప్పుకోవడం నిజంగా కూడా గర్వకారణం. మన వంటి వారు గుర్తించడంలో ఆలస్యం అవ్వచ్చు, అంతేకాని ఈ అసలు వాస్తవాలను ఎప్పటికీ దాచలేము. ఈయన ఈ ఆర్టికల్ రాయడానికి ఒక కారణం ఉందట. 20 సంవత్సరాల క్రితం ఈ వ్యక్తి గురించి పూర్తిగా స్టడీ చేసి అతని గొప్పతనం అంటే నరేంద్ర మోదీ గురించి స్టడీ చేసి ఆయన గొప్పతనాన్ని గుర్తించారట. ఎందుకు నరేంద్ర మోదీ గురించి స్టడీ చేయాల్సి వచ్చింది అంటే 2000 సంవత్సరంలో వైజాగ్లో ఎక్కిరాల కృష్ణమాచారి గారి ఆధ్యాత్మిక పత్రిక మిహిరా నూతన సంవత్సర ఫలాలు రాస్తూ రాబోయే దశాబ్దాలలో భారత్ విశ్వగురువు అవుతుంది అంటూ రాశారట. జ్యోతిష్యం అంటే ఏదో తప్పుడు రాతలు అనుకునే వాళ్ళకు ఇలాంటి వాళ్ళు రాసిన జ్యోతిష్యం విన్నప్పుడు జరిగినప్పుడు అంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం కానీ ఇలాంటి మహానుభావులు రాసిన వ్యాఖ్యలు కానీ జరుగుతున్నప్పుడు అరే సనాతన ధర్మంలో ఇంత శక్తి ఉందా అనేది అర్థమవుతుంది. అంతేకాదు దేశానికి పెద్దగా పరిచయం లేని పశ్చిమానికి చెందిన వివేకానంద పేరు స్ఫురించేలా ఒక వ్యక్తి అకస్మాత్తుగా దేశ రాజకీయాల్లోకి వస్తాడు. అతను దేశ అత్యున్నత పదవి అలంకరిస్తాడు. కనీసం 10 సంవత్సరాలు పదవిలో ఉంటాడు. అతను పదవిలోంచి దిగే సమయానికి భారత్ని ప్రపంచం విశ్వగురువుగా గుర్తిస్తుంది అని రాశారట. అప్పట్లో అటువంటి వ్యక్తి కోసం చూస్తే అప్పుడు చాడా శాస్త్రి గారికి నరేంద్ర మోదీలో ఆ లక్షణాలు పూర్తిగా కనిపించాయట. అందుకే అప్పటి నుంచి నరేంద్ర మోదీ గురించి, ఆయన వ్యక్తిత్వం, ఆయన కుటుంబ నేపథ్యం, ఆర్ఎస్ఎస్లో ఆయన ఎదుగుదల, ఇలా చాలా విషయాల మీద చాడా శాస్త్రి గారు మోదీ గురించి తెలుసుకోవడం మొదలుపెట్టారట. అప్పుడు ఆయనకు తెలిసింది ఏంటి అంటే ఇతను ఒక పని రాక్షసుడు అని. చాడా శాస్త్రి గారు మీరే కాదు, నరేంద్ర మోదీ గురించి చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తారు. రోజులో పని చేయడానికి ఇష్టపడే అంత పని రాక్షసుడు ఆయన తప్ప ఇంకెవ్వరు ఉండరేమో. ఒకే లక్ష్యంతో చిత్తశుద్ధితో మొదలుపెట్టి ఇచ్చిన బాధ్యత పూర్తి చేస్తాడు. ఇచ్చిన బాధ్యత పూర్తి చేయడమే కాదు, సక్రమంగా చేస్తూ ప్రజాశ్రేయస్సు కోసం మాత్రమే చేస్తాడు. ఆ తర్వాత కాలంలో ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి కావడం, అయిన కొద్ది రోజుల్లోనే భయంకరమైన భూకంపం కచ్ ప్రాంతంలో వచ్చి సర్వనాశనం అవ్వడం జరిగింది. దాని పునరుద్ధరణ పనులు ఒకవైపు చేస్తూ ఉండగానే 2002లో గోద్రా అల్లర్లు, ఆయన మీద ముప్పెట దాడులు, కోర్టు కేసులు, ఒకవైపు వీటిని సమర్థవంతంగా ఎదుర్కొంటూ ఎవరు ఊహించని వేగంగా గొప్పగా కచ్ పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. విద్యుత్ కోతలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని మిగులు విద్యుత్ రాష్ట్రంగా మార్చారు. నెహ్రూ టైంలో మొదలు అయ్యి దశాబ్దాలుగా సాగుతున్న మరియు మేధా పాట్కర్ వంటి వారిని ఎదుర్కొంటూ నర్మదా డ్యాం నిర్మాణ పనులు వేగవంతం చేశారు. మోదీ ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆయన్ని ఫాలో అవుతూ ఆయన కార్యక్రమాలు అన్నీ చూడటం జరిగింది. 2014 నుండి మరీ ఎక్కువైంది. ఒక రాజకీయ నాయకుడిని ఇంతలా అభిమానించి నా సమయం ఖర్చు చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు చాడా శాస్త్రి గారు. ఆయన్ని అంతగా అభిమానించి ఆయనకు మద్దతు ఇవ్వడానికి నా సమయం వెచ్చిస్తున్నందుకు ఏనాడు నేను బాధపడే పరిస్థితి 24 సంవత్సరాల్లో కలగలేదు. నిజంగా నరేంద్ర మోదీ ప్రధానిగా కంటే ముందు గుజరాత్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఆయన గురించి తెలుసుకున్న ఎవరైనా సరే ఆయన గురించి ఆలోచించడం కానీ, ఆయనను ఆశీర్వదించడం కానీ, ఆయన నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని కానీ, ఆయనే మళ్ళీ ప్రధాని కావాలని కానీ, ఆయన లాంటి నాయకుడు లేడని కానీ ఎన్నిసార్లు అనుకున్నా కూడా నాకు తెలిసి టైం వేస్ట్ కాదేమో. అంటే ఒక వ్యక్తిని ఆరాధించడం అనేది తప్పేమో వ్యవస్థలో, కానీ ఆ వ్యవస్థనే పునర్నిర్మాణం చేయడానికి, అంచెలంచెలుగా ఆ వ్యవస్థను ఎదగడానికి కాలంతో పాటు పరిగెడుతున్న ఒక వ్యక్తిని ఎంత కొనియాడినా తప్పు లేదేమో. నా అంచనా
చాడా శాస్త్రి గారి అంచనా తప్పు కాదు అనుకుంటున్నా. అంతేకాదు కలేజా సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, అది నరేంద్ర మోదీ విషయంలో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అదేంటంటే అద్భుతం జరిగే ముందు ఎవ్వరూ గుర్తించలేరు, జరిగిన తర్వాత గుర్తించాల్సిన అవసరమూ లేదు. మోదీ విషయంలో ఇదే అందరి అభిప్రాయం కూడా. అయితే ఆ జ్యోతిష్యులు చెప్పిన విధంగా మోదీ ప్రధాని పదవి అలంకరించడం, ఆ పదవిలో 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం కూడా జరిగింది. కానీ తరువాత ఏంటి? ఈ ప్రశ్న చాడా శాస్త్రి మెదడులో ఉంటే ఒక విషయం తెలిసిందట ఆయనకు. ఒక జ్యోతిష్యులు మోదీకి జగదాంబ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయని చెప్పారు. 2014లో 2019లో కూడా మోడీకి సుమారు 300 సీట్లు వస్తాయని, ఈసారి ఎన్నికల్లో మళ్ళీ మోదీ ప్రధాని అవుతారని చెప్పారట. మరో ఆసక్తికరమైన విషయం ఏంటి అనంటే 2001లో శని వృషభ రాశిని దాటినప్పుడు మోదీజీ రాజకీయ శక్తి ప్రయాణం ప్రారంభమైంది అని, శని మహారాజ్ తన స్వంత 30 సంవత్సరాల చక్రాన్ని పూర్తి చేసుకొని వృషభానికి ఎప్పుడు తిరిగి వస్తాడో అప్పుడు మోదీ పదవి త్యజిస్తారు అని చెప్పారట. శని వృషభంలో సంచరించడం రాజకీయ శక్తిలో మార్పుకు ప్రసిద్ధిగా చెందిందని చెప్పబడుతుంటుంది. ఆయన లెక్క ప్రకారం మోదీ రాజకీయ ప్రయాణం 7-10-2001లో ప్రారంభమైంది. అక్కడి నుంచి 30 సంవత్సరాలు అంటే 2031 వరకు ఆయనే పదవిలో ఉంటారు. జగదాంబ ఆదేశానుసారం బహుశా అక్టోబర్ 2030 నుంచి జూన్ 2031 కాలంలో ఆయన పదవి వదిలేస్తారు అని చెప్పారు. అయితే కొందరు జ్యోతిష్యులు చెప్పింది 2026-27 మధ్య ప్రధాన పదవి నుంచి తొలగి రాజకీయ సన్యాసం తీసుకుంటారు అని చెప్తున్నారు. చూడాలి ఎవరి జ్యోతిష్యం నిజమవుతుందో. 74 సంవత్సరాల నుండి 75 సంవత్సరంలోకి అడుగుపెట్టిన దామోదర్ దాస్ నరేంద్ర మోదీకి ఆ జగదాంబ ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని, చివరి వరకు ఆయురారోగ్యాలతో భర్తమాత సేవలో తరించాలని, ఇక 2030 కాదు 2040, 2050 వరకు కూడా ఈ దేశాన్ని ఎప్పుడూ ప్రపంచ దేశాల ముందు ఒక విశ్వగురువుగా నిలబెట్టాలని ఆయన సంకల్పంతో ముందుకెళ్లాలని, అది జరగాలని మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నాను, ఆర్థికంగా ఈ ఛానల్ని రన్ చేయడం కొంచెం కష్టంగా ఉంది. మీ అందరూ ఆర్థికంగా సపోర్ట్ అందించండి. ప్రతిరోజు అడుగుతున్నా కూడా ఎందుకు మనకు సపోర్ట్ రావట్లేదు అనేది నాకు అర్థం కావట్లేదు. అంటే నా కంటెంట్ నచ్చట్లేదా, లేకపోతే మన ఛానల్ ఇచ్చేది నచ్చట్లేదా నాకు తెలియట్లేదు. కానీ ఆర్థికంగా సపోర్ట్ విషయంలో మాత్రం చాలా చాలా తక్కువగా ఉంది. దయచేసి బ్రేక్ ఈవెన్కి చేరుకునేదాకా ఈ ఛానల్కి ఆర్థికంగా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. మీకు తోచిన సహాయం చేసి ఆర్ వాయిస్ ఛానల్ని ఆర్థికంగా ఆదుకోండి. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా చెక్ చేయండి. చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ దీంతోపాటు ఇట్స్ మీ నవత అనేది మాది ఇంకో ఛానల్ కూడా రన్ చేస్తున్నాం. సేమ్ దేశహితం, సమాజ శ్రేయస్సు, ప్రభుత్వానికి ప్రజలకి వారధిగా ఉండాలి అనే సంకల్పంతో దయచేసి ఒకసారి ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసి అందులో వీడియోలను కూడా చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.